అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. ఎప్పటి నుంచో ఒక వీడియో చేద్దాం అనుకుని ఆ సమయం ఇప్పుడొచ్చింది. అదేంటంటే, ఏ ఇంట్లో అయితే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారో ఆ ఇల్లు సూపర్. అంటే చాలామంది తల్లిదండ్రులు కోరుకునేదేంటంటే, ఒక అబ్బాయి ఉంటే బాగుంటది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే బాగుంటది. అబ్బాయి ఎందుకు అంటే ఇంటి పేరు నిలబెట్టడం కోసం అని అందరూ సర్వసాధారణంగా అమ్మాయితో పాటు అబ్బాయి కోరుకుంటారు. అబ్బాయితో పాటు అమ్మాయి కోరుకుంటారు. అది ఓకే. కానీ ఏ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అంటే అబ్బాయి ఉన్నా ఓకే, లేదన్నా ఓకే, ఇద్దరు అమ్మాయిలు పుట్టారు ఇది సూపర్గా ఉంటది. ఎందుకో తెలుసా? ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఆ తల్లిదండ్రులు గుండెల మీద చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాగా చూసుకుంటారు ఓకే, ఎప్పుడు కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకే మాట మీద ఉంటారు, ఒకే ప్రేమతో ఉంటారు. ఎన్ని రిలేషన్స్ వచ్చినా, ఫ్రెండ్షిప్లు వచ్చినా, ఎన్ని వచ్చినా ఒకరి బాధ ఒకరికి బాధ కలగగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది అక్కకి బాధ వస్తే చెల్లి, చెల్లికి బాధ వస్తే అక్క గుర్తుకొస్తారు. తల్లిదండ్రుల తర్వాత గుర్తుకొస్తారు. సో అక్క చెల్లెల బంధం చాలా మంచిది. సో ఈ వీడియో చూస్తున్న మీకు ఎవరైనా అక్క చెల్లెలు ఉన్నట్లయితే ఒక్కసారి పరిశీలించుకుంటే సూపర్గా ఉంటది. అక్కని చెల్లి తప్పనిసరిగా ఫ్రెండ్స్ కంటే అందరికంటే ఎక్కువ ప్రేమించాలి, నమ్మాలి. తర్వాత చెల్లికి బాధేస్తే అక్క, అక్కకు బాధేస్తే చెల్లి. సో ఎవరింట్లో మాకు ఇద్దరు ఆడపిల్లలండి అనకండి. ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిస్తే ఒకరికొకరు తోడి ఇచ్చాము, మేము ఇంక తిరుగులేదు చూసుకోవడానికి, హ్యాపీగా గుండెలమే చేసుకుని పడుకోండి. సో అర్థమైందా? ఇద్దరు ఆడపిల్లల ముద్దుల తల్లిదండ్రులకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, నమస్తే.